ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల విశేషంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం ఈ నెల కలిసి రాబోతుంది? ఎలాంటి విషయాల్లో ఎక్కువగా వీళ్ళు జాగ్రత్తలు పాటించాలంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా ధనుసు రాశి వారికి పంచమ స్థానంలో రవి సంచారము, అలాగే చతుర్థ స్థానంలో శని సంచారం, అంటే అర్ధాష్టమ శని అనేటటువంటిది వీళ్ళకు నడుస్తూ ఉంది. 5వ స్థానంలో రవి సంచారం అనేటటువంటి యోగదాయకమైనటువంటి స్థానం కాదు. కనుక ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి సంతానం వల్ల కావచ్చు, లేదు పుట్టబోయినటువంటి బిడ్డల వల్ల కావచ్చు, ఏదైనా ఇబ్బందులు జరిగేటటువంటి, అంటే సంతానం వల్ల ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు కోపము, ఆవేశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు విద్యా అర్హత చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వీళ్ళు చేసే వృత్తి ఒకటై ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఆలోచించేటటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది చాలా మంచి జ్ఞానవంతమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే రకంగా ధనుస్సు రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ లక్షణాల్లో, బిహేవియర్లో కాస్త ఇబ్బందులను, అంటే నిలకడ లేనటువంటి మనస్తత్వము, లేదు అని అంటే కనుక విపరీతమైనటువంటి ఆలోచించే స్వభావాలు, ఇవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కాలం అనేటటువంటిది కలిసి రాకుండా ఉంటూ ఉంటుంది. మంచి నాలెడ్జ్ పర్సన్స్, ఫిలాసఫర్స్, లేదు అంటే హితబోధ చేసేవాళ్ళు, మంచి జ్ఞానాన్ని ఆలోచించేవాళ్ళు, మనమంటూ ఒక సిద్ధాంతం ఉండాలి, మనకంటూ ఒక రూల్ ఉండాలి, రెగ్యులేషన్ ఉండాలి, మనకంటూ ఒక నిర్ణీతమైనటువంటి విధానాలు ఉండాలి అని ఆలోచించేటటువంటి వారిలో ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు, ఏదున్నా కూడా మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడేటటువంటి స్వభావం కాదు. అలాగే పొగడతలకు అస్సలు లొంగిపోయేటటువంటి వ్యక్తులు కాదు. అంటే నిజాయితీ, ఇప్పుడు కొంతమంది అంటుంటారు నిజాయితీ, అలాగే మంచితనము, మానవత్వం అంటుంటారు. అలాంటి వారికి ఈ ధనుసు రాశి వారు భలే యాప్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ఈ ధనుసు రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారికి కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. అర్ధాష్టమ శని ప్రభావం, పంచమ స్థానంలో రవి సంచారం వల్ల వీళ్ళకి ఏంటి అంటే కనుక ఆస్తులు కోల్పోవడం కానీ, ఆస్తులు అమ్ముకునేటటువంటి సందర్భాలు ఏర్పడడం కానీ, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏర్పడుకోవడం కానీ, కుటుంబంలో చీలికలు ఏర్పడడం కానీ, కుటుంబ సమస్యలు విపరీతంగా పెరిగిపోవడము, లేదా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకోవడము, పెద్దవాళ్ళని ఎదిరించడము, లేదా పిల్లల వల్ల పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు నష్టపోయేటటువంటి అవకాశాలు, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడతాయి. అంటే తల్లిదండ్రులు ధనుసు రాశి అయ్యింది, లేదా పిల్లలది ధనుసు రాశి అయింది అనుకోండి, పిల్లలు ఏదైనా చెడు పనులు చేసుకోవడం కానీ, లేదా తల్లిదండ్రులకు ఇబ్బందులు ఏర్పడడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయండి. గుడ్ టైం రావడానికి సుమారు ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ముఖ్యంగా ఈ మాసము ఒకటే వీళ్ళకు అశుభ మాసం గాను, తదుపరి మాసము వీళ్ళకు మంచి యోగదాయకమైనటువంటి మాసం. అంటే ఒక మాసం అలా, ఒక మాసం ఇలా, అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్, మంచి చెడులు అనేటటువంటివి మారుతూ ఉంటాయి. ఈ మాసం కాస్త గడ్డు కాలం కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానీ, తొందరపడి మాటలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేసుకోవద్దు. ఎందుకంటే ఈ మాసంలో కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, లేదా నీలాప నిందలు కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా వీళ్ళ జీవితంలో జరిగేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. అలాగే డబ్బులు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అందువల్ల వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే విహారయాత్రలు ఎక్కువగా చేస్తుంటారు, దానివల్ల డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి. గుడ్డిగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు, తర్వాత బాధపడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏర్పడుతుంది. సో ప్రస్తుతం ఇంకా వీళ్ళకి జరగబోయే మంచి ఏంటి గురుగారు? ఇమీడియట్ గా పాజిటివ్ కోణంలో చూస్తే ఏం జరుగుతుంది? పాజిటివ్ అనేటటువంటిది అయితే ఇప్పట్లో అయితే ఏం లేదండి. ఈ మాసంలో అయితే అంత నెగిటివిటీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చెప్పిన మాట వినకపోవడము, లేదా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము, లేదా విహారయాత్రలకు డబ్బులు అధికంగా ఖర్చు పెట్టడము, వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి వారిలో కనుక చూసుకుంటే డబ్బులు అధికంగా ఖర్చు పెట్టడము, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటి పేరుతో మోసపోయేటటువంటి లక్షణాలు ఏర్పడడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. అంటే పాజిటివిటీ అనేటటువంటి పెద్దగా ఏమీ కనిపించట్లేదు. బికాజ్ ఈ మాసం అంతా కూడా వీళ్ళకు గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. కనుక కాస్త ఈ ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఈ మాసంలో కాస్త మీకు రాబోయేటటువంటి వ్యక్తులు కావచ్చు, కొత్త వ్యక్తుల పరిచయాలు కావచ్చు, లేదా వృత్తిపరంగా వ్యాపార పరంగా కావచ్చు, నష్టమే తప్ప పెద్ద అద్భుతమైనటువంటి యోగాలు అయితే ఏమీ కనిపించట్లేదు. వివాహ ప్రయత్నాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటేనే బెటర్ అంటారా? వివాహ ప్రయత్నానికి ఏమి ఇబ్బంది లేదండి. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. పెళ్లి కుదిరితే కనుక తప్పకుండా ఎంగేజ్మెంట్ లాంటివి కావచ్చు,
లేదా నిశ్చితార్థము, లేదా ఏదో వాళ్ళకు మా అమ్మాయి అని అనిపించుకోవడం, లేదా మా అబ్బాయి అని అనిపించుకోవడం, ఏదో ఒక ముహూర్తం కానీ చేసుకోవచ్చు. కాకపోతే వివాహానికి ఏం అడ్డంకులు లేవు. వీళ్ళు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నాయి కానీ వివాహ ప్రయత్నానికి ఏవైతే అడ్డంకులు లేవు తప్పకుండా వివాహం చేసుకోవచ్చు అండి. విద్యార్థులకు కూడా కాస్త గడ్డుకాలం అంటారా? తప్పకుండా విద్యార్థులకు కూడా కాస్త గడ్డుకాలం, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, విద్యా అర్హత కావచ్చు, లేదు అని అంటే కనుక భవిష్యత్తులో వీళ్ళకు వచ్చేటటువంటి ఏవైతే ఈ చదువు పరంగా ఉన్న ర్యాంకులు ఉన్నాయో అవి కూడా కొంచెం తగ్గేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. అంటే అనుకున్నంత విద్యా అర్హత లేకపోవడము, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఉద్యోగం ఆలస్యం కావడము, లేదా చదువుకున్న చదువు ఒకటైతే ఉద్యోగం అంటే చదువుకి వృత్తికి సంబంధం లేనటువంటి పనులు చేసుకోవడం వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఎదురవుతుంటుంది. అది ఈ మాసంలో ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. మరి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు? ఎలాంటి క్షేత్రాలకు వెళ్తే కాస్త బాగుంటుంది అంటారు? ముఖ్యంగా వీళ్లకు క్షేత్రము అని అంటే కనుక అరుణాచల క్షేత్రంకి వెళ్ళి రావడము, అక్కడ ఆ యొక్క గిరి ప్రదక్షిణ చేసుకోవడం కాస్త వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి ఏమిటి అని అంటే కనుక ముఖ్యంగా వీళ్ళు గురువుకు సంబంధించిన స్తోత్రం చదువుకోవడం, ఓం దేవానాంచ ఋషీనాంచ గురుక అంచన సన్నిభం వందనీయంత్రి లోకేశం తమ్ నమామిం బృహస్పతిం అనేటటువంటి మంత్రం చదువుకోండి. అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేచి తప్పకుండా మీరు యోగా లాంటిది కానీ, ధ్యానం లాంటిది కానీ, లేదా మంత్రము దీక్ష తీసుకోవడం కానీ చాలా మట్టుకు చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, విశ్వానికి మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు, మీరు తర్వాత చేయబోయేటటువంటి పనిలో శక్తి పెరుగుతూ ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మీకంటూ ఒక శక్తి మీ శరీరంలో ఒక శక్తి జనరేట్ అయిపోయి మీకు తప్పకుండా నెగిటివిటీ నుంచి కాస్త దూరంగా వెళ్ళేటటువంటి అవకాశము తప్పకుండా దీని ద్వారా కలుగుతుంది. అంటే వీళ్ళు ముఖ్యంగా ఈ మాసంలో చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడము, బ్రహ్మ ముహూర్తంలో లేచి ఏం చేయాలి అనేటటువంటిది కాకుండా బ్రహ్మ ముహూర్తంలో లేచి చక్కగా స్నానము అనుష్ఠానాలన్నీ చేసేసుకొని ముఖ్యంగా దేవానాంచ ఋషీనాంచ గురుక అంచన సన్నిభం వందనీయంత్రి లోకేశం తమ్ నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని 108 సార్లు పఠనం చేసుకోండి, అంటే జపం చేసుకోండి. ఆ తర్వాత లేచిన తర్వాత మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసండి. శివాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు నిత్య విధులన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా దాని ద్వారా శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం గురుగారు. ఇక ఈ నరఘోష నరదృష్టి ఎక్కువగా ఉన్నాయి, పక్క వాళ్ళ ఏడుపులు మాకు అధికంగా ఉంటున్నాయి అన్నప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా నరఘోష, నరపీడ, నరదృష్టి ఇవి ప్రతి ఒక్క మనిషి మీద ఏదో ఒక కోణంలో ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అందుకే మన పెద్దలు ఏం చెప్పారు అని అంటే కనుక దైవిక స్మరణ వల్ల, దైవిక ఆలయాలకు వెళ్ళడం ద్వారా ఇలాంటి వాటిని తప్పించుకోవచ్చు. ప్రతి మనిషికి మనం ఎందుకు దేవాలయాలకు వెళ్ళరా నాయన, భగవంతుని మొక్కరా నాయన, లేదు ఒక్కసారైనా ఇంట్లో దీపం వెలిగించి, ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, సృష్టిలో ప్రతి ఒక్క మనిషి మీద నెగిటివిటీ ఉంటుంది. నెగిటివిటీ లేనటువంటి మనిషి ప్రపంచంలోనే కాదు ఈ భరతఖండంలో ఎవరు కూడా లేరు. బికాజ్ ఏదో ఒక కోణంలో ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్క మనిషి మీద నెగిటివిటీ ఉండే తీరుతుంది. నెగిటివిటీ లేనటువంటి మనిషి ఎవ్వరు కూడా ప్రపంచంలో లేరు. అది ఏ కోణంలో అయినా కావచ్చు, ఏ దృక్పథంలోనైనా కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు, నెగిటివిటీ ఉంటుంది. దాన్ని తట్టుకోవడానికి మన పూర్వీకులు ఏం చెప్పారు? ధ్యానం చేయడము, ఓంకారం చదువుకోవడము, లేదా నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం, ఇవన్నీ ఏమీ కుదరదు. కనీసం దేవాలయం గడపైనా తొక్కితే కొంతవరకు నీకు ప్రశాంతత కలుగుతుంది, నీకు కొంతవరకు ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేటటువంటి విషయాలు చెప్తుంటారు. అది కూడా కుదరలేదు. అందుకే వీళ్ళకి ఏంటి అంటే కనుక ఒక భగళాముఖి యంత్రం అనేటటువంటి ఒకటి ఉంటుంది. ఆ భగళాముఖి యంత్రాన్ని కనుక వాళ్ళు పర్సులో పెట్టుకుంటే నరదిష్టి కానీ, నరపీడ కానీ, శత్రుపీడ కానీ లేకుండా వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక యంత్రం మీరు మీ పర్సులో పెట్టుకుంటే జీవితంలో మీకు నరదృష్టి అనేటటువంటిది ఉంది. ఎందుకు అని అంటే కనుక ఒక ఇనుముని అయస్కాంతం ఏ రకంగా అయితే లాగేస్తూ ఉంటుందో అలా నరదృష్టి ఒకవేళ మనిషి మీద ఉంటే ఆ యంత్రము మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ, ఇప్పుడు మన శరీరం దాచుకోవడానికి బట్టలు ఎలాగైతే ప్రొటెక్ట్ ఉన్నాయో అలాగే ఆ యంత్రం మీ పర్సులో ఉంటే ఆ నెగిటివిటీ కానీ, శత్రు భయం కానీ, ఈ నరదృష్టి కానీ మీ మీద రాకుండా కొంతవరకు ఉపశమనం అయితే కలుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్ర